హాయ్ టుడే రెసిపీ వచ్చేసి దొండకాయ పచ్చడి కావాల్సినవి దొండకాయలు పచ్చిమిర్చి ఫస్ట్గా ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ వేసి దాంట్లో జీలకర్ర వేసి తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేయాలి. పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు యాడ్ చేయాలి. కరివేపాకు యాడ్ చేసిన తర్వాతకి దీంట్లో కొంచెం మనం ఇప్పుడు కొరియాండర్ సీడ్స్ యాడ్ చేయాలి. కొరియాండర్ సీడ్స్ అంటే ధనియాలు యాడ్ చేసి ఒకసారి స్పూన్తో అటు ఇటు తిప్పేసి దీన్ని లిడ్ పెట్టి క్లోజ్ చేయాలి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చేస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలా తిప్పేసిన తర్వాతకి లిడ్ పెట్టి క్లోజ్ చేసి ఈ పచ్చిమిర్చి అనేది మొత్తం వేగిపోతుంది. ఈ పచ్చిమిర్చి కరివేపాకు దీంట్లో కొంచెం చింతపండు యాడ్ చేయాలి. ఇప్పుడు ఇలా 5 మినిట్స్ ఉంచిన తర్వాత దీంట్లో ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సేమ్ అదే ప్యాన్లో మన దొండకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ దొండకాయ ముక్కల్ని యాడ్ చేయాలి. దొండకాయ ముక్కల్ని యాడ్ చేసిన తర్వాత కలిపేసి దానికి కొంచెం సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేయాలి. పసుపు యాడ్ చేసిన తర్వాతకి కలిపాలి. దొండకాయ ముక్కలు వేగడానికి కొంచెం టైం పడుతుంది. ఫ్లేమ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచేసి దొండకాయ ముక్కలు మగ్గించుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు మగ్గించిన తర్వాతకి 2 మిక్సీలోకి వేసి అవి పచ్చిమిర్చి దొండకాయలు కలిపి మిక్సీలోకి పట్టేయాలి. మిక్సీ పట్టేసిన తర్వాతకి ఇప్పుడు పోపు కోసం దాంట్లో జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లి వేసి పోపు పెట్టేయాలి. కొంచెం ఇంగువ వేసి పోపు పెట్టేయాలి. దొండకాయ పచ్చడి రెడీ అయిపోతుంది.